హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నయోమి టాక్స్. డిసెంబర్ వచ్చిందంటే అందరూ కేకులతో ఐస్ క్రీమ్స్తో బాగా హడావుడిగా ఉంటారు కదా. పనిలో పని మనం కూడా ఒక ట్రై చేస్తాము. అదేమిటనేది మీకు చూపిస్తాను రండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇవ్వండి మనకు కావాల్సినవి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో బిస్కెట్స్ తీసుకుని సుమారు ఒక 2 ప్యాకెట్స్ వరకు దాన్ని మిక్సీలో వేసుకుని చక్కగా మెత్తని పౌడర్లా తయారు చేసుకోవాలన్నమాట. ఇదిగో ఈ విధంగా. ఇప్పుడు దీంట్లో కలపడానికి బటర్ని తీసుకుని అది కూడా మనము ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుని కరగబెట్టుకుంది. ఈలోపు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఈ బిస్కెట్స్ అన్నీ కూడా మెత్తని పౌడర్ కింద చేసుకున్నాం కదా, ఇది వేసుకుని ఆ తర్వాత కరిగిన బటర్ని కూడా ఇందులో కలుపుకోవాలి. ఇది ఎలా కలవాలంటే శుభ్రంగా మనం సున్నుండల పిండి ఎలాగైతే నెయ్యి వేసి కలుపుకుంటాం ఆ విధంగా చక్కగా మొత్తం అంతా కలిసిలా కలుపుకోవాలి. ఇదిగో ఈ విధంగా. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని అదే బౌల్లో చక్కగా నొక్కి పెట్టి ఈ విధంగా సర్దుకోవాలి. ఇప్పుడు దీనిపైన వేయటానికి క్రీమ్ తయారు చేద్దాం. దీనికి కావాల్సింది ఏంటంటే పన్నీర్. ఈ పన్నీర్ని కూడా చక్కగా పౌడర్లా తయారు చేసుకోవాలి. అయితే ఈ పన్నీర్ ఏ టేస్ట్ ఉండదు కాబట్టి మనము కొద్దిగా చిటికెడంతా సాల్ట్ ఇందులో వేసుకుని దీన్ని కూడా మెత్తని పౌడర్లా మిక్స్ చేయాలి. ఈ విధంగా మిక్స్ చేసిన దాంట్లో మనము చీజ్ స్ప్రెడ్ అని ఉంటుంది కదా, ఆ క్రీమ్ కూడా వేసుకుని చక్కగా దీంట్లోనే మీకు సరిపడినంత క్రీమ్, ఇవన్నీ కూడా కొలతలంటే ఏమి ఉండదండి. మీకు ఏదైతే నచ్చుతుందో అది వేసుకుని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చీజ్ స్ప్రెడ్ని కూడా వేసుకుని పన్నీర్ వాళ్ళు చూడండి ఆల్రెడీ మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా, ఈ విధంగా అన్నమాట. ఆ తర్వాత కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకుని దీన్ని కూడా ఇదంతా కూడా మనము ఆ బిస్కెట్ పౌడర్ మీద వేయటానికి తయారు చేసిన క్రీమ్ అన్నమాట. ఇదిగో తర్వాత వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రీమ్ తీసుకెళ్ళి మనం బిస్కెట్ పౌడర్ మీద చక్కగా అందంగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఏదైనా సరే బిస్కెట్స్ అయినా పైన వేసిన క్రీమ్ ఏదైనా మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. నిజంగా చాలా చాలా బాగుంది. స్టవ్ మీద పెట్టకుండా చాలా ఈజీగా మనము కేక్ని తయారు చేసేసుకోవచ్చు అన్నమాట. అయితే నేను ఫస్ట్ మీకు ఐస్ క్రీమ్ స్క్రూప్తో తీసినట్టుంది కదా, ఎందుకంటే ఫ్రీజర్లో పెట్టి దానికోసం వెయిట్ చేయలేనంత టైంలో తినేసామన్నమాట. అంత బాగుంది. అందు గురించి మీకు ఆ విధంగా చూపించాం. కానీ మామూలుగా అయితే ఫ్రీజర్లో పెట్టుకుంటే కేక్లానే చక్కగా కట్ అవుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ దాని మీద వేయటానికి మనం ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్లో మళ్ళీ బిస్కెట్స్ వేసుకొని కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకుని దీనిని ఆ పైన మరొక లేయర్ కింద వేసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ బిస్కెట్స్ వేసుకుంటే కలర్ ఇంకా మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. అప్పుడు కొంచెం సేపు మనం ఫ్రీజర్లో పెట్టి ఉంచాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఫ్రీజర్లోంచి బయటకు తీసి మెత్తగా పొడి చేసుకున్న బిస్కెట్స్ని ఈ విధంగా పైన మళ్ళీ మరొక లేయర్ కింద వేయాలి. ఈ బిస్కెట్స్, ఈ డెకరేషన్ ఇవన్నీ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు, మీ పిల్లలు ఎంత స్వీట్ అయితే తింటారో అంత స్వీట్ తగ్గట్టు వేసుకుని మనం ముఖ్యంగా ఫ్రీజర్లో పెట్టుకుని దాన్ని ఒక 6 అవర్స్ పాటు మనం కదపకుండా ఉంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే మేము అంత టైం ఇవ్వలేకపోయాం కాబట్టి ఐస్ క్రీమ్లా తినాల్సి వచ్చింది. కాకపోతే ఇది మాత్రం ఒరిజినల్గానే చక్కగా చీజ్ కేక్లా అద్భుతంగా ఉంది టేస్ట్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఇన్స్టాగ్రామ్లో బిస్కోఫ్ చీజ్ కేక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఎంతో ఈజీగా, చాలా ఈజీగా తయారు చేసిన ఈ చీజ్ కేక్ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. నా వీడియో గారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్. కామెంట్ చేసి చెప్పండి మీకు ఇంకా కావాలంటే మరిన్ని కేక్ ఐటమ్స్ తయారు చేసి మీకు చూపిస్తాను. ఇదిగో ఎక్కువ టైం ఉంచలేకపోయాం గురించి ఈ ఐస్ క్రీమ్ స్క్రోప్లో ఐస్ క్రీమ్లో తీసుకున్నాం, కానీ ఒక 6 అవర్స్ అన్న ఎంతో టేస్టీగా ఉండి బిస్కోఫ్ కేక్, చీజ్ కేక్ రెడీ అయిపోయింది. బాయ్, మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని.